హలో ఫ్రెండ్స్, నేను రాజీవరావు. జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చాలా నిజాయితీగా పనిచేసుకుంటూ పోతున్నారు. ముఖ్యంగా ఆయనకు సంబంధించినటువంటి పంచాయతీరాజ్ శాఖ కానీ, అదేవిధంగా గ్రామీణ నీటి సరఫరాకు సంబంధించినటువంటి శాఖ కానీ, అదేవిధంగా అతను నిర్వహించేటువంటి మిగతా శాఖలకు సంబంధించి పనులు మాత్రం చాలా పర్ఫెక్ట్గా జరుగుతూ ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా మనం రెగ్యులర్గా చూస్తున్నాం. వాళ్ళు అంటే ఆయా ఆ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి పనులు, వాటికి సంబంధించిన ప్రతిదీ కూడా మీడియాకు, సోషల్ మీడియాకు వాళ్ళు అందిస్తూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన వెబ్సైట్లో కూడా వాటికి సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు వాళ్ళు అప్లోడ్ చేస్తూ ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పిన ఒక మాట, ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి రీసెంట్గా కూటమి ప్రభుత్వంలో వాళ్ళు భాగస్వామి అయ్యేంత వరకు డోలీ అనేది అంటే ఈ తాండాలు, గిరిజన గ్రామాల్లో ఎవరైనా ఆ ఊరు నుంచి బయటకు వెళ్ళాలంటే డోలీల సహాయంతో వెళ్ళాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కానీ, వృద్ధులు వాళ్ళు బయటకు వెళ్ళాలంటే చాలా చాలా కష్టం. వాళ్ళను డోలీలలో మోసుకెళ్ళడం మనం చూసాం. ఇవాళ అలాంటి డోలీలకు చెక్ పెట్టాడు పవన్ కళ్యాణ్. ఇది చాలా అద్భుతమైన విషయం అని చెప్పుకోవాలి. ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యవసర వైద్యం అందక గర్భిణీలు, రోగులను డోలీలో మోసుకుంటూ ఆసుపత్రులకు తీసుకెళ్లే దుస్థితికి శాశ్వత పరిష్కారం చూపే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేసింది. మారుమూల గిరిజన గ్రామాలకు పూర్తి స్థాయిలో రోడ్డు కనెక్టివిటీ కల్పించేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అడవి తల్లి బాట కార్యక్రమం పనులు వేగంగా కొనసాగుతున్నాయి కూడా. ఈ ప్రాజెక్టు కింద 2 దశల్లో మొత్తం 2310 కిలోమీటర్ల మేర రహదారులను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో ఇప్పటి వరకు 905 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం విజయవంతంగా పూర్తయిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. డోలీ రహిత గిరిజన గ్రామాలే లక్ష్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అడవి తల్లి బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తొలి దశలో 1005 కోట్ల అంచనాలతో 1069 కిలోమీటర్ల రహదారుల అభివృద్ధి పనులు ప్రారంభించారు. పనుల నిర్వహణలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ లక్ష్యం దిశగా ముందుకెళ్లారు. అడ్డంగా ఉన్న పెద్ద పెద్ద గుట్టలను కంట్రోల్ బ్లాస్టింగ్ విధానంలో సురక్షితంగా పడగొట్టి రాళ్లు తొలగిస్తూ రహదారుల నిర్మాణం చేపడుతున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం, వర్షాల వల్ల నిర్మాణ సామాగ్రి గిరి శిఖరాలకు చేర్చడం కష్టాంతరంగా మారుతున్నప్పటికీ అనేక సవాళ్లను అధిగమిస్తూ డోలీ కష్టాల నుంచి శాశ్వత విముక్తి కల్పించాలన్న బలమైన సంకల్పంతో అటవీ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం జరుగుతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ముఖ్యంగా గిరిజన తాండాలు, కుగ్రామాలు, మన్యం గ్రామాలకు సంబంధించినటువంటి విలేజెస్కి ఇవాళ రహదారులు పడ్డాయి. ముఖ్యంగా వాళ్ళు చాలా చాలా సంతోషపడుతున్నారు. ఇవాళ గిరిజన గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు చెప్తా ఉన్నారు, వర్షాలు పడితే కాలు తీసి బయట పెట్టలేము. ముఖ్యంగా మేము మా ఊరు నుంచి పక్కూరికి కూడా వెళ్ళడానికి కూడా ఇబ్బందులు ఉంటాయి. ఎక్కడికక్కడ నీళ్లు పారుతూ ఉంటాయి, కుంటలు, వాటి నుంచి మేము బయటకు వెళ్ళడం అనేది అసాధ్యం. అలాంటి వాటిని ఇవాళ లేకుండా చేశారు కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చాలా శ్రద్ధ తీసుకొని ఈ కుగ్రామాలకు, మన్యం గ్రామాలకు రోడ్లు వేశారు. ఆయన వల్ల మేము ఇవాళ బండ్లు తీసుకొని మేము బయటకు వెళ్తున్నాము. ఈ డోలీ అనేది లేకుండా అయిపోయింది. ఇవాళ మా ఊర్లోకి వెహికల్స్ వస్తున్నాయి, పోతున్నాయి అని చెప్పి చాలా సంతోషంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఒక నాయకుడికి చిత్తశుద్ధి ఉంటే ఇలా చేస్తాడని చెప్పడానికి పవన్ కళ్యాణ్ గారే నిలువెత్తు నిదర్శనం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తట్టెడు మట్టి కూడా పడలేదు. కుగ్రామాలను పట్టించుకోలేదు, గిరిజన గ్రామాలను గాలికి వదిలేశారు, మన్యం గ్రామాల వైపే చూడలేదు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు దాదాపు 900 పైచులకు కిలోమీటర్లకు వాళ్ళు ఇవాళ రోడ్లు వేశారు, రహదారులు వేశారు. ఆ గ్రామాలకు ఇవాళ రోడ్లు వచ్చాయని చెప్పేసి వాళ్ళు సంతోషపడతా ఉంటే నిజంగా ఇంతకు మించిన సక్సెస్ ఇంకేముంటుంది ఆయా ప్రభుత్వాలకు కానీ, అదేవిధంగా చిత్తశుద్ధి ఉన్న నాయకుడికి. అదే ఇవాళ జనాలు మాట్లాడుకుంటుంది. హ్యాట్సాప్ అనాలి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ఆ పనులకు కానీ, ఆయన చిత్తశుద్ధికి మనం నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి.